మేషరాశి ఫలితాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎక్కువగా మందత్వం కనిపిస్తోంది. అంటే ఒక విధమైనటువంటి బద్ధకం అన్నమాట. బద్ధకం ఎందుకు వస్తుంది? సంతృప్తి పడ్డప్పుడు వస్తుంది, లేక నా వల్ల కాదులే అని చెప్పినప్పుడు వస్తుంది. సంతృప్తి పడ్డవాడు ఇంకా బాగా సంపాదించాలనే తపన రావాలి, అంతేగాని ఎవరి కోసం అండి ఈ సంపాదన చాలే అని చెప్పేసి మాత్రం మానవుడు అనుకోకూడదండి. అట్లా అనుకుంటే అసలు ఏదీ సాధించలేము కూడా. అలాగే మందత్వం, నా వల్ల కాదు అనే నిరాశ పనికిరాదు. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అంటూ ఆ మందత్వాన్ని వదలటానికి ప్రయత్నం చేయాలి. మందత్వం వదలటానికి ప్రయత్నం చేయాలంటే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేస్తామో మందత్వం దూరం అయిపోతుంది, మనలో తెలియని శక్తి వచ్చి తీరుతుంది. కాసేపు భగవద్ధ్యానం చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఇది మాత్రం గ్రహిస్తారు కదూ ఈ నెల. అలాగే ఆర్థికపరమైనటువంటి చిక్కులు విపరీతంగా వస్తాయి ఈ రాశి వారికి. ఎందుచేతనంటే గత నెలలో వీళ్ళు నాకేం తక్కువలే అని చెప్పేసి భావించి ఎక్కువగా ఖర్చు చేయడం జరిగింది. మనిషికి దాచింది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మనిషి జీవితానికి పొదుపు చాలా అవసరం కదండి. ఆ పొదుపు మర్చిపోయి వ్యవహరించడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. అందుచేత ఈ నెల ఈ రాశి వారికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అత్యధికంగానే ఉంటున్నాయి అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట. అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కూడా పడచూపచ్చు. మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కాస్త పరీక్షా సమయంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కావాలంటే నమ్ముకోవాల్సింది మాత్రం సర్వేశ్వరుడే. ఆ సర్వేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకార్చన సోమవారం నాడు ఈ యొక్క మాసం అంతా కూడాను ప్రతి సోమవారం కూడాను ఏకరుద్రాభిషేకం అనేటువంటిది తమ ఇంటిలో నిర్వహించుకోవడం చాలా మంచిది. అలాగే శివ ప్రదక్షిణం చేయటం కూడా చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వీరు తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. మానసిక శాంతి కోసం చంద్రకాంతమణి అనేటువంటి ఉంగరాన్ని చిటికిన వేలికి ధరిస్తే చాలా మంచిది. ఆదివారం సోమవారం వీరికి బాగా కలిసి వస్తాయన్నమాట.